నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద మతాలలో ఒకటైన ఇస్లాంకు అత్యంత పవిత్రమైన నగరం, ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శించే మక్కా యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం. అసలు మక్కాలో ఉన్న దేవుడు ఎవరు? ఆ నల్లని కట్టడం కాబా ఎలా నిర్మించబడింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. 1. మక్కాలో ఉన్న దేవుడు ఎవరు? చాలామందికి వచ్చే మొదటి సందేహం, మక్కాలోని ఆ పెద్ద నల్లటి భవనం లోపల ఏ దేవుడు ఉంటాడు? ఏ విగ్రహం ఉంటుంది అని. ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఇస్లాం మతం ఏకేశ్వరోపాసన మోనోథియిజం ను నమ్ముతుంది. అంటే దేవుడు ఒక్కడే, ఆయనకు ఎలాంటి ఆకారం, ప్రతిమ ఉండదు. ఇస్లాంలో దేవుడిని అల్లాహ్ అని పిలుస్తారు. మక్కా మధ్యలో ఉన్న ఆ చతురస్రాకారపు నల్లటి కట్టడాన్ని కాబా అంటారు. ఆ కాబా లోపల ఎలాంటి విగ్రహం లేదా దేవుని ప్రతిమ ఉండదు. ముస్లింలు ఆ కాబాను పూజించరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఒకే దిశలో నిలబడి ప్రార్థన, నమాజ్ చేయడానికి కాబా ఒక కేంద్ర బిందువు, కీబ్లా గా పనిచేస్తుంది. ఇస్లాం ప్రకారం కాబా అనేది దేవుని ఇల్లు, బైతుల్లాహ్. ఇది భూమిపై అల్లాహ్ను ఆరాధించడానికి నిర్మించబడిన మొట్టమొదటి పవిత్ర గృహం. 2. మక్కా మరియు కాబా ఎలా నిర్మించబడ్డాయి? కాబా నిర్మాణానికి వందల సంవత్సరాల పురాతన చరిత్ర ఉంది. మొదటి నిర్మాణం, ఇస్లామిక్ చరిత్ర ప్రకారం, భూమిపై మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదం దేవుని ఆదేశం మేరకు ఈ కాబాను మొదట నిర్మించారు. కానీ కాలక్రమేణా వరదల వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఆ కట్టడం శిథిలమైపోయింది. పునర్నిర్మాణం, ఆ తర్వాత చాలా కాలానికి, ప్రవక్త ఇబ్రాహీం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ దేవుని ఆదేశం మేరకు అదే పునాదులపై కాబాను తిరిగి నిర్మించారు. హజ్రే అస్వద్, నల్ల రాయి. కాబా నిర్మాణ సమయంలో ఇబ్రాహీం ప్రవక్త ఒక మూలన ఒక పవిత్రమైన నల్లటి రాయిని ఉంచారు. దీనిని హజ్రే అస్వద్ అంటారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు ఈ రాయిని ముద్దాడటం లేదా దూరం నుంచి చేయి చూపిస్తూ గౌరవించడం చేస్తారు. అలా ఇబ్రాహీం ప్రవక్త నిర్మించిన ఆ ప్రాంతమే మెల్లగా అభివృద్ధి చెంది మక్కా నగరంగా మారింది. 3. మక్కా పూర్తి చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ మక్కా. మక్కా చరిత్రను మనం ప్రధానంగా 3 దశలుగా చూడవచ్చు. దశ 1, అజ్ఞాన కాలం, ప్రీ అస్లామిక్ ఈరా. ఇస్లాంకు ముందు ఇబ్రాహీం ప్రవక్త కాబాను నిర్మించిన కొన్ని శతాబ్దాల తర్వాత, అక్కడి ప్రజలు క్రమంగా ఏకేశ్వరోపాసనను మరచిపోయారు. వారు విగ్రహారాధన మొదలుపెట్టారు. ఒక దశలో కాబా లోపల మరియు చుట్టుపక్కల దాదాపు 360 విగ్రహాలను ఉంచి పూజించేవారు. అప్పట్లో మక్కా ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది. దశ 2, ప్రవక్త ముహమ్మద్ జననం, బర్త్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్. క్రీస్తుశకం 570లో మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త జన్మించారు. ఆయనకు 40 ఏళ్ల వయసులో అల్లాహ్ నుండి ఖురాన్ సందేశాలు రావడం ప్రారంభమైంది. విగ్రహారాధన మానేసి, ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని ఆయన మక్కా ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. కాని మక్కాలోని అప్పటి నాయకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ముహమ్మద్ ప్రవక్తను, ఆయన అనుచరులను చాలా హింసించారు. దీంతో 622లో ముహమ్మద్ ప్రవక్త మక్కాను విడిచిపెట్టి, మదీనా నగరానికి వలస వెళ్లారు. ఈ వలసనే ఇస్లామిక్ క్యాలెండర్లో హిజ్రీ అంటారు. దశ 3, మక్కా విజయం, కాంక్వెస్ట్ ఆఫ్ మక్కా. 630 మదీనాకు వెళ్లిన 8 సంవత్సరాల తర్వాత, 630లో ముహమ్మద్ ప్రవక్త 10,000 మంది అనుచరులతో కలిసి తిరిగి మక్కాకు వచ్చారు. ఎలాంటి రక్తపాతం లేకుండా చాలా శాంతియుతంగా మక్కాను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆయన కాబాలోని 360 విగ్రహాలను తొలగించి, దానిని తిరిగి ఒక్కడైన అల్లాహ్ ప్రార్థన కోసమే, ఏకేశ్వరోపాసన కోసం అంకితం చేశారు. అప్పటి నుండి నేటి వరకు, మక్కా నగరంలో ఉన్న కాబా చుట్టూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ముస్లింలు చేరి, హజ్ యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇది మిత్రులారా, పవిత్ర నగరమైన మక్కా మరియు కాబా వెనుక ఉన్న అసలైన చరిత్ర. కాబా అనేది దేవుడు నివసించే ఇల్లు కాదు, అది దేవుణ్ణి ప్రార్థించడానికి ఒక దిశను చూపే పవిత్ర నిర్మాణం మాత్రమే. ఈ వీడియో ద్వారా మీకు మక్కా గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.